అల్లూరులో జరిగే పోలేరమ్మ జాతర చాలా ఫేమస్ అనమాట. సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేస్తారు పోలేరమ్మ జాతరని. ఈ జాతరకి చాలా వేలాది మంది అయితే వస్తారనమాట. తమిళనాడు ఫేమస్ అయిన బ్యాండ్ అయితే పెట్టారు. మేమైతే అక్కడ చూస్తా ఉన్నాము. చూస్తా ఉంటే ఒక లేడీ వచ్చి అమ్మడి కూర్చున్నాము కిసి పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట. నాకైతే ఏం అర్థం కాలేదు రోజుసేపు అయితే. తర్వాత మామూలు బ్యాండ్ చూస్తున్నాం అనమాట. లోపల పోలేరమ్మ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాం. అలంకారం చాలా బాగా చేశారనమాట. లోపలికి అయితే కెమెరాస్ అయితే లోపలికి వెళ్ళలేదు. ఇంకా దర్శనం చేసి బయటకి వచ్చాం. తర్వాత ఈవెంట్ జరుగుతుంది. నెల్లూరు ఫేమస్ అయిన పిజ్జా ఈవెంట్ జరుగుతుంది అనమాట. ఈ ఈవెంట్ కి విష్ణుప్రియ గారు, ఐసు గారు, మళ్ళీ డీజోడి డాన్సర్స్, మళ్ళీ జబర్దస్త్ టీమ్స్ చాలా మంది అయితే వచ్చారనమాట. ఈవెంట్ కి చాలా మంది వచ్చారు. చాలా బాగా జరిగింది. మళ్ళీ ఆర్మీ సంబంధించి ఒక సాంగ్ వేశారు. చాలా బాగుంది సాంగ్ అయితే. దీన్ని చూసేదానికి చాలా వేలాది మంది అయితే వచ్చారు. చాలా క్రౌడ్ అయితే చిన్నగా లేదు అనమాట. జనాభా చిన్నగా అయితే రాలేదు. ఆ నుంచి అయిపోగానే మేమైతే ఇంటికి అయితే బయలుదేరేసాం అనమాట. ఆ దారిలో మాకు చెరుకు గరి అయితే కనపడింది. నేను రాకేష్ అయితే ఒక చెరుకు గరి అయితే తీసుకున్నాం అనమాట. చెరుకు కాస్ట్ వచ్చి మన 50 రూపీస్ అయితే పడింది. ఈ మంచులో కూడా మేము చెరుకు గరి తీసుకొని ఒక 3 పీసులే కట్ చేసాము. నేను ఒకటి టేస్ట్ చేసా. టేస్ట్ చాలా స్వీట్ గా చాలా బాగుంది అనమాట. సరే మా పోయిస్తే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ.